హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హారిక శ్రీ క్రియేషన్స్. మన మగ్గం వర్క్ 45 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 23 చూద్దాం. ఈరోజు స్క్వేర్ షేప్ మిర్రర్ అనేది ఎలా కుట్టుకోవాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్పై గ్లూ అనేది అప్లై చేసుకొని మిర్రర్ని స్టిక్ చేసుకోవాలి. అప్పుడే మనం కుట్టేటప్పుడు స్టిఫ్గా ఉంటుంది, ఎటు కదలకుండా. ముందుగా సిల్క్ థ్రెడ్ అనేది 2 వరుసలుగా తీసుకొని మిర్రర్ మిడిల్లో చైన్ లాగా తీసుకోవాలి. ఫస్ట్ ఇలా వీడియోలో చూపించే విధంగా మిర్రర్ మిడిల్లోనే 4 వైపులా కుట్టు అనేది లాంగ్ కుట్టు అనేది తీసుకోవాలి. లాంగ్ కుట్టు వేసుకున్నప్పుడు షార్ట్ కుట్టు అనేది కంపల్సరీ వేసుకోరు, అప్పుడే లుకింగ్ ఉంటుంది. లేదంటే థ్రెడ్ అనేది మిర్రర్ పైన లూజ్గా ఉంటుంది, అందుకోసమని లాంగ్ కుట్టు పక్కన షార్ట్ కుట్టు అనేది వేసుకోవాలి. మిర్రర్ కుట్టేటప్పుడు సైడ్లకి మిర్రర్ కనబడకుండా మొత్తం ఫిలప్ చేయాలి. మిర్రర్ కొనకి లాంగ్ అండ్ షార్ట్ కుట్టు ఒకదాని తర్వాత ఒకటి చైన్స్ వేసుకుంటూ మిర్రర్ చివరన 4 మూలలు సిల్క్ థ్రెడ్ తోటి మిర్రర్ కనబడకుండా కుట్టుకోవాలి. అప్పుడే మిర్రర్ అనేది లుకింగ్గా ఉంటుంది. ఇలా 4 వైపులా కుట్టుకున్న తర్వాత అవుట్లైన్ అనేది గొలుసు కుట్టు వేసుకోవాలి. మీరు మిర్రర్ సైడ్కనే తీసుకోవాలి, కొంచెం కూడా దూరం అనేది గ్యాప్ ఇవ్వకూడదు. అసలు మిర్రర్ సైడ్కనే గొలుసు అనేది తీసుకుంటూ మిర్రర్ని కవర్ చేసుకోవాలి. అవుట్లైన్గా గొలుసు కుట్టు అనేది కంపల్సరీ. మీరు ఒక వైపు తర్వాత ఇంకో వైపుకి వచ్చేటప్పుడు కూడా గొలుసు కుట్టు అనేది వస్తుంది. మగ్గం వర్క్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మగ్గం వర్క్లో ఏ డిజైన్ కుట్టాలన్నా అప్పుడు సింపుల్గానే ఉంటుంది. కాబట్టి మగ్గం వర్క్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇలా మిర్రర్ మొత్తం కుట్టుకున్న తర్వాత అవుట్లైన్ అనేది మీ ఇష్టం, ఎలా అంటే అలా కుట్టుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా